హిమాలయాల ఒడిలో నిద్రిస్తున్న ఒక అందమైన నగరం. మంచుతో ముస్తాబైన కొండలు, బ్రిటిష్ కాలం నాటి గుర్తులు, ప్రకృతి సోయగాల మధ్య మన మనస్సును మాయం చేసే ప్రదేశం. అదే మనం ఈరోజు ప్రయాణం చేయబోతున్న ప్రదేశం షిమ్లా. ఇది కేవలం హిల్ స్టేషన్ కాదు, ఇది ఒక అనుభవం, ఒక కథ, ఒక జీవన శైలి. ఈరోజు మనం చూస్తున్న ఈ షిమ్లా ఒకప్పుడు ఒక చిన్న గిరిజన గ్రామం మాత్రమే. అయితే 19వ శతాబ్దంలో బ్రిటిషర్స్ అయితే ఈ ప్రదేశాన్ని కనుగొన్నారు. ఇక్కడి చల్లని వాతావరణం వాళ్ళకి చాలా ఇష్టమైంది. ఈ ప్రాంతం నచ్చడంతో ఈ ప్రదేశాన్ని భారతదేశపు వేసవి రాజధానిగా మార్చారు. వైస్ రీగల్ లాడ్జ్ అనే భవనం అప్పటి వైస్రాయ్ నివాసంగా ఉండేది. ఇక్కడే భారతదేశానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోబడ్డాయి. ఈ ప్రాంతం బ్రిటిష్ సంస్కృతి, నిర్మాణ శైలిని ఇప్పటికీ కాపాడుకుంటుంది. షిమ్లా మనం రోడ్డు ద్వారా, ట్రైన్ ద్వారా, అలాగే ఫ్లైట్ ద్వారా చేరుకోవచ్చు. కాకపోతే ఈ షిమ్లా వెళ్ళే టాయ్ ట్రైన్ చాలా ప్రత్యేకమైనది. ప్రతి ప్రయాణానికి మొదలు ఉంటుంది. షిమ్లా టాయ్ ట్రైన్ ప్రయాణానికి ఆ మొదలు కాల్కా స్టేషన్ నుంచి ఉంటుంది. ఇక్కడి నుంచి మొదలయ్యేది కేవలం ఒక ట్రైన్ జర్నీ కాదు, ఇది ఒక టైం ట్రావెల్ అని చెప్పుకోవచ్చు. చిన్న సైజ్ ట్రాక్లు, చిన్న కోచ్లు, కానీ పెద్ద అనుభవం. ట్రైన్ నెమ్మదిగా కదలడం మొదలవుతుంది. ఇక్కడే ఒక మ్యాజిక్ మొదలవుతుంది. సిటీ సౌండ్స్ నెమ్మదిగా మాయమవుతాయి. ప్రకృతి శబ్దాలు మీతో మాట్లాడడం మొదలు పెడతాయి. ఈ ట్రైన్ వేగం కాదు, ఇది ప్రయాణం ఆస్వాదించడానికి సెట్ చేసిన రిథం. కొద్ది నిమిషాల్లో మీరు ఒక కొత్త ప్రపంచానికి వెళ్తారు. ఎడమవైపు లోయలు, కుడివైపు పెరిగిన దేవదారు చెట్లు, మబ్బులు కూడా మీతో పాటు ప్రయాణిస్తాయి. కాల్కా షిమ్లా రైల్వే ఇది యునెస్కో వారసత్వ మార్గం. 1903లో నిర్మించిన ఈ మార్గం ఇంజనీరింగ్ అద్భుతం. ఈ ప్రయాణంలో మీరు 100కి పైగా టన్నెల్స్ గుండా వెళ్తారు. ప్రతి టన్నెల్లోకి వెళ్ళినప్పుడు ఒక చీకటి, అదే బయటికి వచ్చినప్పుడు ఒక కొత్త ప్రపంచం. ఇది ఒక చిన్న రీసెట్ లాంటిది. 800కి పైగా బ్రిడ్జిలు, ప్రతి బ్రిడ్జు ఒక ఫ్రేమ్ లాంటిది. మీకు ఒక చిన్న సలహా ఇస్తాను. మీరు ఎప్పుడు ఈ ట్రైన్లో ట్రావెల్ చేసినా విండో సీటు తప్పనిసరిగా బుక్ చేసుకోండి. అప్పుడే ఈ ప్రయాణంలో అస్సలైన సినిమా మీకు కనిపిస్తుంది. పైన మంచు, కింద లోయలు, దూరంగా చిన్న చిన్న గ్రామాలు. కొన్ని క్షణాల్లో మీరు కెమెరా మర్చిపోతారు. మీరు కేవలం ఆ ప్రదేశాన్ని చూస్తూ ఉండిపోతారు. ఈ మార్గంలో చిన్న చిన్న స్టేషన్లు వస్తాయి. ప్రతి స్టేషన్ ఒక కథ. బ్యారోగ్ ఇది పెద్ద టన్నెల్ దగ్గర ఉన్న స్టేషన్. ఇక్కడ ట్రైన్ కొద్దిసేపు ఆగుతుంది. చిన్న టీ షాప్స్, చల్ల గాలి, వేడిగా టీ. దీన్ని ఎంజాయ్ చేస్తూ మీరు అక్కడ కొద్దిసేపు గడపవచ్చు. చివరికి ట్రైన్ నెమ్మదిగా షిమ్లాకు చేరుతుంది. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా మారిపోతుంది. మీరు ఎక్కినప్పుడు ఒక ట్రావెలర్, కానీ దిగినప్పుడు ఒక కథతో వస్తారు. ఉదయం 7:30 మధ్య కాల్కాలో మొదలైన మీ ప్రయాణం మధ్యాహ్నం 1 అయ్యేసరికి షిమ్లాలో ముగిస్తుంది. తర్వాత స్టేషన్ నుండి బయటికి వచ్చి కొద్దిగా ముందుకు నడిచిన తర్వాత అక్కడ షిమ్లా పాత బస్టాండ్ అయితే వస్తుంది. ఆ సరౌండింగ్స్లో మీకు చాలా హోటల్స్, రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు ఏదో ఒక హోటల్లో చెక్-ఇన్ చేసి కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. తర్వాత సాయంత్రం మనం షిమ్లాలో అతి ముఖ్యమైన ప్రదేశమైన మాల్ రోడ్కి వెళ్ళొచ్చు. ఒక నగరాన్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే దాని హృదయాన్ని చూడాలి. షిమ్లాలో ఆ హృదయం లాంటిదే మాల్ రోడ్. ఇక్కడికి అడుగుపెట్టిన క్షణం నుంచి మీరు ఒక వేరే ప్రపంచంలోకి వెళ్తారు. ఈ రోడ్డు ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ప్రతి భవనం ఒక కథ చెబుతుంది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ ఆర్కిటెక్చర్
ఇప్పటికీ అలాగే ఉంది. ఈ ప్రాంతం దగ్గరే ఉన్న ద షిమ్లా రిడ్జ్. ఇది షిమ్లాకు ఒక ఓపెన్ స్టేజ్ లాంటిది. ఇక్కడ నిలబడి చూస్తే మబ్బులు మీ ముందే కనిపిస్తాయి. మాల్ రోడ్లో ఒక ప్రత్యేక విషయం, ఇక్కడికి వాహనాలు రావు. మాల్ రోడ్డుకి ముందుగానే వాహనాలు అయితే ఆపేస్తారు. అక్కడే పార్కింగ్ చేసుకుని అక్కడ నుంచి మనం నడుచుకుంటా మాల్ రోడ్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇది దాదాపుగా 1.5 నుంచి 2 కిలోమీటర్ల వరకు రిడ్జ్ వరకు కొనసాగుతుంది. వాహనాలు లేకపోవడంతో ఇక్కడ హార్న్ శబ్దాలు ఉండవు, ట్రాఫిక్ సమస్యలు ఉండవు. ఇక్కడ మనుషులే నడుస్తారు, కథలే వినిపిస్తాయి. ఇక్కడ షాపింగ్ అనేది ఒక అనుభవం. మీరు ఏదైనా కొనకపోయినా ఇక్కడ తిరగడం కూడా ఒక ఆనందాన్ని ఇస్తుంది. ఈ చల్లటి వాతావరణంలో ఒక హాట్ కాఫీ చేతిలో ఉంటే మంచి సంతోషాన్ని ఇస్తుంది. ఇక్కడ ఉన్న చిన్న చిన్న కెఫేలు, వీటిలో కూర్చుని బయట మబ్బులను చూస్తూ సమయం గడపవచ్చు. మాల్ రోడ్ అసలు అందం రాత్రి సమయంలోనే కనిపిస్తుంది. లైట్లు వెలిగినప్పుడు ఇదొక సినిమా సెట్లా మారిపోతుంది. మనం ఈ షిమ్లా రిడ్జ్లో కూర్చుని సన్సెట్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ సన్సెట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుడు ఆకాశం నుండి కిందకి దిగుతాడో ఇక్కడున్న వాతావరణం ఒక్కసారిగా మంచి సినిమాటిక్ ఫ్రేమ్గా మారిపోతుంది. దాని యొక్క టైం ల్యాప్స్ చూసి ఎంజాయ్ చేయండి. ప్రతి హిల్ స్టేషన్లో ఒక హైయెస్ట్ పాయింట్ ఉంటుంది. షిమ్లాలో అది జాకో టెంపుల్. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది ఆకాశాన్ని దగ్గరగా ఉండే అనుభవం. జాకో టెంపుల్కి వెళ్ళడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ట్రెక్కింగ్, మరొకటి రోప్వే. ఫస్ట్ నేనైతే పైకి వెళ్ళడానికి రోప్వేని ఉపయోగిస్తున్నాను. ఈ రోప్వేకి వెళ్ళడానికి రిడ్జ్ నుంచి మనం కొంత దూరం అయితే ప్రయాణం చేయాలి. అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ వరకు అయితే వెళ్ళాలి. అక్కడ మనకి కింద కౌంటర్లో టికెట్స్ అయితే ఇస్తారు. టికెట్ తీసుకుని ఇక్కడ పంచింగ్ చేయించుకుని లిఫ్ట్లో పైన రోప్వే వరకు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అలా లిఫ్ట్లో 11 ఫ్లోర్స్ పైకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రోప్వేకి వెళ్ళడానికి పైకి మెట్లు అయితే ఉంటాయి. ఇక్కడి నుంచి చూడండి షిమ్లా నగరం ఎంత బాగా కనిపిస్తుందో. ఇది వెయిటింగ్ హాల్. రోప్వేకి వెళ్ళడానికి ఒకవేళ ఎక్కువ మంది జనాలు ఉంటే ఇక్కడ వెయిటింగ్ హాల్లో అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతానికి ఎవరూ లేరని నేను పైన అసలు రోప్వే ఎలా వర్క్ చేస్తుందో చూద్దామని వెళ్తున్నాను. ఇక్కడికైతే యాక్చువల్గా ఎవరిని అలౌ చేయరు. నేనైతే ఎవరు లేరు కాబట్టి చూడ్డానికని పైకి వచ్చేసాను. ఇక్కడ కనిపిస్తున్న మెషిన్సే ఆ రోప్వేని రన్ చేస్తాయి. ఈ వీల్ ఉంది కదా, సో వీల్ చుట్టూ ఒక మెటల్ స్ట్రింగ్ అయితే ఉంటుంది. స్ట్రింగ్ రొటేట్ అవుతూ క్యాబిన్స్ అయితే పైకి తీసుకెళ్ళడం, కిందకి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు క్యాబిన్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఒక క్యాబిన్లో 6 మెంబర్స్ని అయితే అలౌ చేస్తారు. సో మనం క్యాబిన్ లోపల అయితే కూర్చోవలసి ఉంటుంది. సో 6 మెంబర్స్ కన్నా ఎక్కువ అయితే అలౌ చేయరు. క్యాబిన్లో కూర్చున్న తర్వాత క్యాబిన్ అయితే లాక్ చేస్తారు. తర్వాత రోప్వే అయితే స్టార్ట్ అవుతుంది. ఈ రోప్వే మీకు కేవలం ట్రాన్స్పోర్ట్ కాదు, ఇది ఒక అనుభవం. క్యాబిన్లో కూర్చున్న క్షణం నుంచి మీరు నేలను వదిలి
గాల్లో ప్రయాణం మొదలు పెడతారు. కింద అడవులు, దూరంగా షిమ్లా నగరం, మీ చుట్టూ మబ్బులు. ఇది ఒక ప్రయాణం కాదు, ఇది గాల్లో తేలుతున్న ఫీలింగ్. ప్రతి సెకండ్ మీరు ఎత్తుకు వెళ్తుంటారు. నగరం చిన్నగా కనిపిస్తుంది, ప్రపంచం నిశ్శబ్దంగా మారుతుంది. కొన్ని క్షణాల్లో మీరు మీ సమస్యలను కూడా కిందే వదిలేస్తారు. ఇప్పుడు మీరు ఆలయం ముందు నిలబడి ఉన్నారు. మీ ముందే 108 అడుగుల ఎత్తులో ఉన్న హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది. మేఘాలను తాకేలా ఆకాశాన్ని చూస్తూ నిలబడి ఉంటుంది. రామాయణం ప్రకారం సంజీవుని కోసం వెళ్తున్నప్పుడు హనుమంతుడు ఇక్కడ కొంత సమయం ఆగాడని ఇక్కడ ప్రజల నమ్మకం. అందుకే ఈ ప్రదేశం ఒక పవిత్రతను కలిగి ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే షిమ్లా మొత్తం మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. కొండలు, ఇల్లు, మబ్బులు అన్నీ చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కేవలం చూడరు, మీరు ఫీల్ అవుతారు. జాకు టెంపుల్ ఇది ఒక టూరిస్ట్ స్పాట్ కాదు, ఇది ఒక అనుభూతి, ఒక ప్రశాంతత. షిమ్లాలో మీరు ఆకాశాన్ని దగ్గరగా వెళ్ళాలనుకుంటే ఈ ప్రదేశం తప్పకుండా రావాలి. స్నో టైంలో ఈ ప్రదేశం మరింత అందంగా ఉంటుంది. ఈ ఎత్తైన దేవదారు వృక్షాల నిండా మంచు కప్పబడి, ఆ మంచు మధ్యలో ఈ ఆంజనేయ స్వామి విగ్రహం మెరుస్తూ కనిపిస్తుంది. జాకు హిల్ అంటే కేవలం ఆలయం కాదు, ఇది కోతుల సామ్రాజ్యం కూడా. ఇక్కడ కోతులు చాలా ఉంటాయి. కొన్నిసార్లు మీ దగ్గర ఉన్న వస్తువుని తీసుకెళ్తాయి. ఇక్కడికి వచ్చినప్పుడు మీ సన్ గ్లాసెస్, ఫుడ్, బ్యాగ్స్ చాలా జాగ్రత్తగా ఉండుకోవాల్సి ఉంటుంది. కిందకి వెళ్ళడానికి ట్రెక్కింగ్ రూట్ ఉంటుందని చెప్పాను కదా, ఆ కిందకి వెళ్ళడానికి మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ ఎస్కలేటర్స్ కూడా ఉంటాయి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మెట్ల మీద పని లేకుండా ఈ ఎస్కలేటర్ ద్వారానే సగం వరకు మనం కిందకైతే వెళ్ళవచ్చు. అలా కొంచెం ఎత్తి దిగిన తర్వాత ఇలా మనకి ట్రెక్కింగ్ రూట్ అయితే ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా స్టెప్స్ అండ్ ఫ్లోరింగ్ చేసి అయితే ఉంటుంది. పైన షీల్డ్ కూడా ఉంటుంది ఎండ తగలకుండా. చుట్టూ చెట్లతో చాలా బాగుంటుంది. సో ఇలా నడుచుకుంటూ మనం కిందకైతే వెళ్ళిపోవచ్చు. మీకు రోప్వే కాకుండా ఈ రూట్లో కూడా ఫ్రీగా ట్రావెలింగ్ అయితే చేయొచ్చు. ఇదే షిమ్లా యొక్క వీడియో. సో షిమ్లా చుట్టూ చాలా ప్రాంతాలు అయితే ఉంటాయి, అది మరొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి ట్రావెలింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.